సడన్ గా ఓజీతో వచ్చేసారు. మళ్ళీ మెలోడీ, మళ్ళీ చక్కటి మెలోడీ. చక్కటి మెలోడీ. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సిన, నేను నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక 1.5 year బ్యాక్ అనుకుంటా కళ్యాణ్ గారు మనం ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అడిగాను. అడిగితే ఓజీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్పారు. అదే మీరు కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి మీకు ఆ పాట రిలీజ్ అయినాక ఇస్తానని చెప్పాను ఆ రోజు. ఎస్. సో నేను ఇద్దరు కళ్యాణ్స్ కి ఫ్యానే. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ యూ కేమ్ హియర్. అప్పుడు ఓజీ సాంగ్ ఇప్పుడు ఇంత సెన్సేషన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నిన్న నైట్ ఆడియో నాకు ఆడియో లాంచ్ అనే వస్తుంది. సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది కదా. సో ఫంక్షన్లో అంత వర్షంలో తడుస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒకే ఒక్క మాట అబౌట్ ది సాంగ్స్, ఓన్లీ సువి సువి సాంగ్. బా ఎంత హ్యాపీగా అనిపించిందో. లైక్ అంటే ఆ సాంగ్ ఫస్ట్ నేను విన్నప్పుడు ఇంత స్లో ఉందేంటి అనుకున్నా. బట్ తెలియకుండానే ఆ సాంగ్ ఒక 2 సార్లు విని ఆ సాంగ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఈవెన్ ఇప్పుడు నాతో పాటు ఉన్న మా కెమెరామెన్స్ కూడా చాలా ఫ్యాన్ దానికి. సో చెప్పండి, సువి సువి సాంగ్ అనేది అసలు అంటే ఒక మెలోడియస్ సాంగ్. అది ఎలా దాన్ని స్టార్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారికి అని తెలిసి స్టార్ట్ చేశారా? మీరు చేసిన సాంగ్ చాలా బాగుందని మిమ్మల్ని అడిగారా? ఎలా జరిగింది అసలు ఇదంతా? ఈ సినిమాలో ఫస్ట్ కంపోజ్ చేసిన పాట ఇదేనండి. అవునా? ఓజీ సినిమాకి గాను మొదట కంపోజ్ చేసిన పాట ఇదే. ఓకే. ఇది బాంబేలో జరిగిందండి. దీని వర్క్ అంతా బాంబేలో జరిగింది. ఒక రోజు పొద్దున్నే తమన్ గారు కాల్ చేశారు, కళ్యాణ్ గారు మీరు బాంబే బయలుదేరి రావాలి అని అన్నారు. నాకు తెలియదు ఓజీ అని తెలియదు. అప్పటికి చాలా సాంగ్స్ రాస్తున్నాం కదా. సో వెళ్ళి చూస్తే తీరా అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి కళ్యాణ్ గారి సాంగ్ అండి ఇది. ఓజీ ఫిల్మ్ లో కళ్యాణ్ గారిది మెలోడీ, ఒకే ఒక మెలోడీ. ఈ సినిమా మొత్తం మీద ఒకే ఒక మెలోడీ ఉంది. అది మీరు రాస్తే బాగుంటుంది అనుకున్నాము. అనేటప్పుడు అలాగే సార్ అని చెప్పేసాను. సాయంత్రం యశ్రాజ్ స్టూడియోస్ లో జరిగింది. కంపోజిషన్ అంతా యశ్రాజ్ స్టూడియోలో జరిగింది. అప్పుడు రాసిందేనండి. ఇంకా అప్పుడు రాసిన పాటే ఆ యశ్రాజ్ స్టూడియోలో ఏదైతే మేము అనుకొని రాసామో అది కూడా చాలా తక్కువ సమయంలోనే అలా ఆ ట్యూన్ వినిపిస్తుంటే చక్కగా తమన్ గారితో డిఎస్పి గారితో ఉన్నటువంటి ఒక చిన్న సౌలభ్యం ఏంటంటే చక్కగా మాట్లాడుతూ పాట అయిపోతుంది.